బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్గానే ఇవాళ కూడా మనం వీకెండ్లోకి అడుగు పెట్టేశాము. మరి మార్కెట్కి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి, అండ్ అదేవిధంగా మండే నుంచి మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ సో అందరికీ తెలిసినట్టేనండి, మార్కెట్ ఆల్మోస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్గా మనకి సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో టూ మచ్ వాల్టిలిటీ అయితే ఉంది. సో దానికి రీజన్స్ మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా మనం మెన్షన్ చేసుకున్నాము. సో దట్ ఈజ్ ఇంకా ఏంటంటే ఫ్రెష్ ఇజ్రాయెల్ అటాక్స్ అండి. అంటే మనకి ఎయిర్ స్ట్రైక్స్ కానీ లేకపోతే ఈ డ్రోన్స్ వాళ్ళు యూస్ చేసి ఇరాన్ మీద ఏవైతే అటాక్స్ చేస్తున్నారో అవి ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి. సో ఎంత ఎస్కలేట్ అవుతూ ఉంటే మార్కెట్స్ కూడా అంత ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఫ్రెష్గా వీళ్ళు ఒక ఎయిర్ స్ట్రైక్స్ చేయడము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడము. సో ఈ విధంగా ఈ ఎస్కలేట్ అవుతూ ఉందండి. ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అనేది బేస్డ్ ఆన్ ద టూ పార్టీస్ ఏవైతే మనకి 2 కంట్రీస్ ఉన్నాయో సో వాటి మీద మనకి మార్కెట్స్ అనేది ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దానివల్ల మనం చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ జరిగాయండి. ఆల్మోస్ట్ మార్కెట్స్ 1000 పాయింట్స్ నిఫ్టీలో మనకి, అంటే ఆల్ టైమ్ హై ఎక్కడుంది, మనం 22,776 మనకి ఆల్ టైమ్ హై నిఫ్టీ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 పాయింట్లు అండి. అంటే ఇప్పుడు 21,775 కూడా మనం ఈరోజు లోయెస్ట్ ఒకసారి అయితే టచ్ చేసింది. సో ఈ విధంగా మార్కెట్స్ ఇంత సెల్ ఆఫ్ ఇంత తక్కువ టైంలో, అంటే ఇది అంటే మనకు ఆల్మోస్ట్ 6 months మనకి ఈ అంటే 100 DMA అంటారండి. ఈ 100 DMA డైలీ యావరేజింగ్ మూవింగ్ అనేది మనకి DMA అనేది మనకి 21,725 అనేది అది మనకి 100 DMA. సో దాన్ని మనం నవంబర్లో ఒక్కసారి బిలో ఆ స్టేజ్కి వెళ్ళిందండి. సో ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్కి మనము 21,725 దగ్గర మార్కెట్స్ అనేవి స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ జస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లోనే మనకి ఈ విధంగా జరిగింది. సో దాంతోపాటు చాలా చేంజెస్ జరుగుతున్నాయండి. అంటే బాండ్ ఈల్డ్స్, అంటే ఎప్పుడైతే ఇలాంటి రిస్క్స్ మార్కెట్లో మనకి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తాయో అందరూ కూడా సేఫ్టీ అసెట్స్ వైపు వెళ్ళిపోతారు. ఏవైతే రిస్కీ అసెట్స్ ఉన్నాయో వాటిల్లో మనకి భయంకరంగా సెల్ ఆఫ్ అయితే జరుగుతుందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. ఈ జియో పొలిటికల్స్ ఏదైతే మనకి టెన్షన్స్ జరుగుతున్నాయో దాని ఇంపాక్ట్ మనకి ఈక్విటీ, అంటే రిస్కీ అసెట్ అయిన ఈక్విటీలో మనకి సెల్ ఆఫ్ కనిపిస్తే, ఒకవైపు సేఫ్టీ అసెట్స్ అయిన గోల్డ్ పెరగడం, గోల్డ్ సిల్వర్ పెరగడము, ఆ తర్వాత డాలర్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది, ఆ తర్వాత బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ 5% కి వెళ్ళడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్రీవన్ హ్యాస్ టు అబ్జర్వ్. ఏవి రిస్కీ అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి, కరెక్ట్ అయిపోతూ ఉన్నాయి. ఏవైతే సేఫ్టీ హెవెన్స్ ఉన్నాయో వాటిలో మనీ అంతా కూడా ఫ్లో అవుతుందండి. సో దానివల్లే మనకి ఈ విధంగా సెల్ ఆఫ్ అనేది మనకి మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా Q4 రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్. అవునండి, అవును. సో దాని ఇంపాక్ట్ కూడా ఉందండి. ఇప్పటి వరకు మనం చూసింది ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది మనకి మార్కెట్ని ఈ వీక్ అంతా కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటే, ఒకవైపు Q4 రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయండి. సో TCS అయితే మంచి రిజల్ట్సే వచ్చింది. బట్ ఇన్ఫోసిస్ మాత్రం కొంచెం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళ ఎబిటా అనేది లేకపోవడం వల్ల మనకి అది కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ ఫ్రమ్ రిజల్ట్స్. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి ఈక్వలెంట్గా అయితే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రాలేదండి. బట్ బజాజ్ ఆటో హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఇంకా మనం మార్కెట్లో ఇంకా ఈ క్యాలెండర్ ఇయర్ మనం చూసుకున్నట్టే, ఈ క్యాలెండర్ మంత్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్కి April 21st మనకి పర్సిస్టెంట్ సిస్టమ్స్, అండ్ April 22nd మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, April 23rd క్లయింట్ DLM, అండ్ April 23rd ICICI Pru లైఫ్ ఇన్సూరెన్స్, M&M ఫైనాన్షియల్స్, April 23rd టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా ఎల్ఎక్స్ఐ, అండ్ 24th ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో దిస్ ఈజ్ ఆల్ ద క్యాలెండర్. అంటే మన నెక్స్ట్ వీక్కి ఏమేమి కంపెనీస్ వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్కి వాళ్ళ ఫైనాన్షియల్స్ని మనకి రిజల్ట్స్ని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారండి. సో ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద అయితే ఒకవైపు ఉంది. సో మనం ఒకవైపు Q4 రిజల్ట్స్, ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్, ఒకవైపు ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. సో
అందరూ కూడా ఎలక్షన్స్ కి ప్రిపరేషన్స్ లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా మార్కెట్ మీద చాలా ఇంపాక్ట్ అనేది జరుగుతుందండి. సో అందరూ కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ సపోర్ట్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 21,725 అనేది 100 DMA దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉందండి. సో ఈ రోజు కూడా మార్కెట్స్ అక్కడ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ఆ తర్వాత మనకి 21,800 కానీ 21,700 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. సో 22,000 కానీ మన మార్కెట్స్ కానీ హోల్డ్ చేయగలిగితే దెన్ వీ కెన్ గో 22,200 22,100 దగ్గర మనము వెళ్ళగలము. లేదు 22,000 కానీ హోల్డ్ చేయకపోతే మళ్ళీ ఇదే విధంగా వీక్నెస్ అయితే మళ్ళీ 21,800 20,700 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. సో ఇవన్నీ ఈ సపోర్ట్ లెవెల్స్ అన్ని కూడా మీరు గమనించుకుంటూ వెళ్ళాలండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ మనకి ఏంటంటే ఏప్రిల్ 24 పెద్ద అప్డేట్ వచ్చిందండి. అంటే ఏప్రిల్ 24 నుంచి ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీ నెక్స్ట్ 50 డెరివేటివ్స్ ని మార్కెట్ లో ఏప్రిల్ 24 నుంచి లాంచ్ చేస్తున్నారండి. దాన్ని కూడా ఎవరైతే ఈ ట్రేడర్స్ ఉన్నారో ఎవరైతే హెడ్జింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ అప్డేట్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఒకసారి దాన్ని కూడా మీరు గమనించుకోగలరు. అలానే మనకి ఐఎండి అండి, అంటే ఈ మాన్సూన్ ఎలా ఉండబోతుంది అనేది ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే మంచి అంటే ఎక్స్పెక్టెడ్ గా అయితే అబౌవ్ నార్మల్ కన్నా ఎక్కువ మాన్సూనే ఈ ఇయర్ లో ఉండబోతుంది అని మనకి అయితే వచ్చిందండి. మంచి వచ్చింది, అంచనాలు వచ్చాయి ఐఎండి నుంచి. గుడ్ ప్రెడిక్షన్స్ మాన్సూన్ అయితే ఉంది అని. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అది ఎలా మారుతుంది అనేది, దాని ఇంపాక్ట్ కూడా మనకి డెఫినెట్ గా మార్కెట్స్ మీద ఉంటుందండి. సో ఈ అన్ని అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు మనకి క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుందండి. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $90 ని టచ్ చేసింది. సో అది కూడా మనకి నెగిటివ్ ఇంపాక్టే. సో ఆల్ టుగెదర్ మార్కెట్స్ ఆర్ అండర్ వెరీ మచ్ ప్రెషర్. సో ఈ టైంలో మీరు మీ పోర్ట్ఫోలియోస్ ని, అంటే అక్కడ డ్రోన్స్ పడడం కాదండి, మన పోర్ట్ఫోలియోస్ లో కూడా చాలా రాకెట్లు డ్రోన్లు కూడా అందరి పోర్ట్ఫోలియోస్ మీద, ఆ పోర్ట్ఫోలియోస్ మీద ఈ డ్రోన్లు మార్కెట్ల మీద మన పోర్ట్ఫోలియోస్ మీద అయితే ఖచ్చితంగా పడ్డాయి. సో ఒకసారి ఎంత డ్యామేజ్ జరిగింది మన పోర్ట్ఫోలియోస్ కి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైతే మనకి స్టాక్స్ కొంచెం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా లేదో వాటి నుంచి బయటకు వచ్చేసి ఏవైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో వాటిని ఏమైనా యాడ్ చేసుకోవాలా అనేది ఈ పోర్ట్ఫోలియో చర్నింగ్ మీద కూడా ఒకసారి మీరు ఆ దృష్టిగాని పెట్టినట్లయితే మీకు కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలండి. ఎందుకంటే వెన్ ద మార్కెట్స్ ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ, ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ సమ్ టైమ్ అండ్ పుట్ సమ్ ఎఫర్ట్స్ హౌ టు మేనేజ్ ద పోర్ట్ఫోలియో. అండ్ చివరగా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికి బాగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటంటే బంగారం ధరలు. ఎందుకో కానీ లాస్ట్ 10-15 డేస్ నుంచి గోల్డ్ ప్రైసెస్ కి సంబంధించి హ్యూజ్ ర్యాలీ నడుస్తోంది. అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏంటి అసలు ఈ టైంలో అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సో అందరూ అండి, అసలు నేను బయటకు వెళ్తేనే ఫస్ట్ క్వశ్చన్ నన్ను అదే అడుగుతున్నారు, మాధవి గారు ఎప్పుడు ఇంకా గోల్డ్ తగ్గుతుంది చెప్పండి, మేము ఏదో కొనుక్కోవాలనుకుంటున్నాము, నిజంగా తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా, అసలు ఏంటి, అసలు మేము కొనలేకపోతున్నాం, అసలు ఈ 74,000 10 grams అయితే అసలు ఎవరు కొనుక్కోగలరండి సామాన్యులు అయితే. అసలు 84,000 ఆల్మోస్ట్ 84,000 టచ్ అయింది. సో ఏం చెయ్యాలి, ఎప్పుడు తగ్గుతుంది అనేది అయితే అడుగుతున్నారండి. బట్ అంటే సిచ్యువేషన్ అయితే తగ్గేటట్టుగా అయితే ఏమీ కనిపించట్లేదండి. అప్ టు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా ఈ విధంగానే మనకి ఈ రిస్క్స్ వల్ల ఈ గోల్డ్ అనేది పెరుగుతుంది. ఇంకొక వైపు నుండి చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని, అంటే చైనా కూడా అంటే కంప్లీట్ గా 17 weeks నుంచి మంత్స్ నుంచి వాళ్ళు కొంటూనే ఉన్నారండి. గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటూ ఎవ్రీ మంత్ చైనా బై చేస్తూనే ఉంది. అలానే మన ఆర్బీఐ కూడా అండి గోల్డ్ అయితే చాలా ఎక్కువగా కొంటున్నారు. సో రీటైలర్స్ అయితే ఇంత ప్రైస్ లో ఎవరెంత కొంటారు అనేది చాలా తక్కువ మందే కొనొచ్చు కానీ, బట్ ఎందుకు ఇంత డిమాండ్ వస్తుందంటే ఎస్పెషల్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఈ గోల్డ్ ని ఇలా ఎవ్రీ మంత్ కంటిన్యూస్ గా చాలా మంత్స్ నుంచి బై చేయడం వల్ల ఈ గోల్డ్ కి డిమాండ్ అనేది ఈ విధంగా ఈ ప్రైజెస్ లో అనేది పెరగడం జరిగిందండి. సో ఇప్పటి వరకు అయితే తగ్గే అవకాశాలు అయితే కనిపించలేదండి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఈ పర్టికులర్ ఎస్కలేషన్ ఎంతవరకు వెళ్తుంది అనే దాని మీదే మనకి గోల్డ్ ప్రైజెస్ అనేది ఉంటుంది. ఇంకొక వైపు ఇన్ఫ్లేషన్ కూడా ఏ కంట్రీలో కూడా కంట్రోల్ అయినట్టుగా అయితే కనిపించడం లేదు. ఏ కంట్రీలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాము అనే విషయం కూడా రావడం లేదు. సో అది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అండి మన స్టాక్ మార్కెట్ కూడా. ఇక నెమ్మదిగా యుఎస్ ఫెడ్ రేట్స్ ఇక తగ్గించకపోవచ్చు అనే ఆ అన్సర్టనిటీ, అంటే ఆ క్లారిటీ అందరికీ వచ్చేస్తుంది నిజం. ఎందుకంటే మనకి ఏంటంటే ఈ రిస్క్స్ ఉండడం వల్ల, ఈ ఇన్ఫ్లేషన్ తగ్గకపోవడం వల్ల అసలు ఫెడ్ రేట్స్ అనేవి ఇంకా తగ్గించకపోవచ్చు అనే అంశం
మీద కూడా మార్కెట్స్ అన్ని కూడా ఈ విధంగా ఇంకొంచెము నెగిటివ్ గా కూడా ఇది రెస్పాండ్ అవుతున్నాయండి. సో ఆల్ దోస్ థింగ్స్ యూ నీడ్ టు అబ్జర్వ్. అంటే గోల్డ్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, లేకపోతే స్టాక్ మార్కెట్ లో, ఈక్విటీ మార్కెట్స్ లో ఏం జరుగుతుంది అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలండి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే బయట కంట్రీలోనే కాదు, మన ఆర్బీఐ కూడా త్వరలో తొందరగా కూడా ఇంట్రెస్ట్ తగ్గించే యోచనలో అయితే లేదు. సో దిస్ ఈస్ వన్ మోర్ అప్డేట్. సో అవన్నీ కూడా మీరు గమనించుకుంటూ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని పర్టికులర్ గా కొంచెం మంచి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని సంప్రదించి మీరు ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ కన్క్లూజన్ గా మన ఆడియన్స్ కి ఇంకొక పాయింట్ కూడా చెప్పండి. అండ్ మండే మార్కెట్స్ కి మరి మనం ఏ విధంగా రెడీగా ఉండాలంటారు మార్కెట్ ఓపెనింగ్ టైం అసలు? సో మండే మార్కెట్స్ అయితే ఈ సపోర్ట్ లెవెల్స్ అయితే చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా మండే మార్కెట్స్ కానీ 22,000 అబౌవ్ కానీ మళ్ళీ ఆ టైంకి కానీ మనకి పాజిటివ్ గా వచ్చినట్లయితే డెఫినెట్లీ అంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్స్ కానీ ఎస్కలేషన్ కానీ ఏ మాత్రం కొంచెం సో వాళ్ళు ఇండియాని కూడా మీడియేట్ చేయడానికి మనల్ని అడిగారండి. సో దే ఆర్ ఆస్కింగ్ టు మీడియేట్ ఇండియా ఈ మొత్తం ఇష్యూలో మన కమెంటరీ కానీ మన ఇంటర్వెన్షన్ కానీ కావాలని అడిగారు. సో లెట్ సి ఇదేమైనా తగ్గుతుందేమో అనేది ఏమాత్రం పాజిటివ్ న్యూస్ వచ్చినా ఇమ్మీడియట్లీ మార్కెట్ మైట్ రీచ్ 22,000 కానీ హోల్డ్ చేసినట్లయితే అగైన్ వి మైట్ గెట్ బ్యాక్ టు 22,200 22,100కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ అగైన్ ఇలా ఈ విధంగా మళ్ళీ అటాక్స్ కానీ జరిగినట్లయితే అగైన్ దట్ విల్ గెట్ బ్యాక్ టు, బట్ మనకి మంచి సపోర్ట్ అయితే 21,725 దగ్గర అయితే 21,800 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఈ వారం ఇప్పటి వరకు మార్కెట్లో ఏం జరిగింది అండ్ మండే మార్కెట్కి మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.